ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 14 జూన్ నుంచి 20 జూన్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సరే, పోయిన వారం మనం కొంతవరకు కొన్ని విషయాల్లో మేషరాశి వారికి బాగుందని చెప్పుకున్నాం. రెగ్యులర్గా నాకు ఒకరు కూడా కమెంట్ చేస్తుంటారు, మేము చాలా బాగున్నాం, చాలా బాగున్నాం, చాలా బాగున్నాం. మీరు చాలా బాగుంటే అంతకంటే ఆనందం ఏముందండి? దాన్ని 10 సార్లు మనం మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. కానీ మీరు హ్యాపీగా ఉన్నారు, అది కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ ఏంటనంటే మనం ట్రాన్సిట్ మాట్లాడుకుంటున్నాం. మీరు వ్యక్తిగత జాతకంతో పరిశీలన చేసుకొస్తున్నారు. అండ్ కాబట్టి మీకు వ్యక్తిగత పరిశీలనలో మీ జాతకంలో గ్రహాలు బాగుంటే తప్పనిసరిగా మీరు బాగుంటారనే చెప్తాను. రెండో విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ట్రాన్సిట్ని మరీ అలాగ తీసి పారేసేటట్టుగా ఏముండదండి. దీని ఎఫెక్ట్ మోర్ దాన్ 50% ఉంటుందన్నమాట. సో ఒక్కొక్కసారి మనము మేనిఫెస్టేషన్స్ అంటూ ఉంటాం కదా. సో మేబీ మీరు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారేమో అని చెప్పి నాకు డౌట్ వస్తూ ఉంటుంది. అలా గనక మీరు మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటే దానికి ఒక సిస్టమ్ ఉంది. నేను ఆ సిస్టమ్ కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, ముందర మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దాము. మేషరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా సరే, ఆర్థికంగా ఈ వారం కొంత మీకు అనుకూలంగా ఉందనే చెప్తాను. సో ఆర్థికంగా బాగుంది, కుటుంబ పరంగా కూడా మీకు అనుకూలంగా ఉంది. రెండో విషయం ఏమిటి, మనకి ఇక్కడ ఈ వారం ప్రధానంగా రవి మారుతున్నాడు అనమాట. కాబట్టి రవి మారుతున్నాడు కనుక సరే, రవి మారిన తర్వాత ఏ రకంగా ఉంటుంది అనే దాన్ని కూడా మనం పరిశీలిద్దాం. సంతానము, వారి అభివృద్ధి, వారి గురించి ఎక్కువగా ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఇక్కడ కొంచెం ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా ఆలోచన చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. చూడండి, నేను 2 రకాలుగాను చెప్తున్నాను. ఆర్థికంగా మీకు బాగుంటుంది అని చెప్తూ 16వ తారీఖు తర్వాత రవి మారుతున్నాడు. రవి మారిన తర్వాత కొంత మీకు ఇబ్బందులు ఉంటాయి అని కూడా నేను చెప్తున్నాను. దీంతో పాటు ఇక్కడ వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ కొంత చికాకులు కూడా ఉండటం అనేది కనపడుతోంది. కాబట్టి ఏంటంటే, సంతానము, ఇన్వెస్ట్మెంట్సు, ఫైనాన్సు, ఆరోగ్యము, వీటి మీద మీరు ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్గా మీ యొక్క ఖర్చులకి తగినట్టుగా మీకు సంపాదన కూడా ఉండొచ్చు, లేదా ఆ మూమెంట్కి మీకు అనుకూలత ఉండొచ్చు. ఇంకా మిగతా విషయాల్లో మాత్రం కొంచెం ప్రాబ్లం ఉంటుందనే చెప్పుకుంటున్నాము. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకొక విషయం ఏమిటి అనంటే, ఒక రకంగా చెప్పాలి అనంటే, మనసు కొంచెం ప్రశాంతంగా ఉండకపోవటం, చాలా విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉండటం, నిద్ర పట్టకపోవటం, భయం కలుగుతూ ఉండటం, ఆందోళన ఎక్కువగా ఉండటం, యాంగ్జైటీ ఉండటం, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. మరి ఈ మేషరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మేషరాశి వారు మాత్రం ఈ వారం మీరు గోధుమలు దానం ఇవ్వండి. గోధుమలు దానం ఇవ్వటం, ఈ వారం అంతా కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, అలాగే ఎర్రని వస్త్రాలు ధరించటం. అట్లీస్ట్ ఒక రెడ్ కలర్ కర్చీఫ్ అన్నా మీ దగ్గర పెట్టుకోండి, లేదా ఒక రెడ్ కలర్ టవల్ అన్నా, ఇలాంటిది ఏదో ఒకటి. ఆడవాళ్ళు అయితే కొంచెం రెగ్యులర్గా ఒక రెడ్ చున్నీయో ఏదో ఒకటి, లేదా రెడ్ కలర్ డ్రెస్సో, శారీయో, బ్లౌజో, మీ కంఫర్ట్. ఈ వారం అంతా కూడా రెడ్ కలరు. అలాగే ఏంటంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, సూర్యారాధన చేయటము, సూర్యుడికి సంబంధించిన ద్వాదశ నామాలన్నా చదువుకోవటం, ఇది కంపల్సరీగా చేయాలి. గోధుమలు దానం ఇవ్వండి. అలాగే గోధుమ నూకతోటి ప్రతిరోజు స్వామివారికి ప్రసాదం కూడా చేసి పెట్టండి. ఇది చేస్తూ ఉండాలి. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను కనుక మనం చూసుకున్నామంటే, వృషభ రాశి వారికి మాత్రం వారం మొదలవటం ఏమి చాలా అనుకూలంగా అయితే ఏమీ మొదలవ్వట్లేదండి. ప్రాబ్లం తోటే మొదలవుతుంది, ఖర్చులతోటే మొదలవుతుంది. దీంతో పాటు పరిస్థితులన్నీ కూడా మీకు అసలు ఎక్కడా ఏ రకంగానూ కూడా అనుకూలత అనేది కనిపించదు. దీంతో పాటు ఏంటంటే పరిస్థితులు మార్చాలి అని కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. బట్ ఒక రకంగా మనసు చంపుకొని చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కూడా మీ ప్రవర్తన ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, ఎలాంటి క్రైసిస్ వచ్చినానండి వృషభ రాశి వారు అంత తొణకరు బెనకరు, కాబట్టి ప్రాబ్లం లేదు. కాబట్టి ఏంటంటే కొంచెం మీరు నెమ్మదిగా మీరు సిట్యువేషన్స్ని మార్చుకుంటూ వస్తారు. అయితే 16వ తారీఖు నుంచి రవి కూడా మారుతున్నాడు. అయితే రవి మార్పుని మనం పాజిటివ్గా కొంతవరకు తీసుకుందాము. ఆర్థిక పరమైన విషయాల్లో సానుకూలత కనపడుతోంది. దీంతో పాటు వివాహం గురించి, వీటి గురించి ఆలోచన చేస్తున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చాలా వరకు బాగుంటుంది. వ్యాపార పరంగా మీరు కొన్ని చేంజెస్ లాంటివి చేసే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి వ్యాపార పరంగా బాగుంటుంది.
అలాగే ఉద్యోగస్తులకి కూడా కొంచెం ప్రతికూలత తగ్గి నెమ్మదిగా వీరికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా పేరు ప్రఖ్యాతులు రావటం, లేదా మీరు చేస్తున్న పనులలో మీకు ఆర్థికంగా అనుకూలత ఉండటం, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. సో వృషభ రాశి వారికి రవి మార్పుని మనం పాజిటివ్గా తీసుకున్నాం. అనేక విషయాల్లో కొన్ని చూడండి, ఉండే డిస్టర్బెన్సెస్ ఎలానో ఉంటూనే ఉంటాయి, బట్ నెమ్మదిగా మీకు ఆ చేంజెస్ అనేవి కూడా కనపడుతూ ఉంటాయి. అట్లీస్ట్ ఈ వారం డెఫినెట్గా కుటుంబ పరంగా కానీ, ఆర్థికంగా కానీ, మనసు ప్రశాంతంగా ఉండటం కానీ, లేదా ఎవరితోటైనా గొడవలు ఘర్షణ ఉంటే వాటిని కొంచెం మేనేజ్మెంట్ చేసుకోవటం కానీ, మాట్లాడే తీరులో కూడా చాలా స్పష్టంగా, క్లారిటీతో, క్లియర్గా, అథారిటేటివ్గా, నీట్గా చెప్తారు అనమాట. అసలు చెప్పాలనుకున్న దానిలో ఎక్కడా తొణకరు బెనకరు, అంత బాగా, అంత క్లారిటీ తోటి మీరు చెప్పడానికి కూడా చూస్తూ ఉంటారు. సో ఓవరాల్గా ఇది మీ పరిస్థితి ఈ వారం అంతా కూడాను. ఆర్థికంగా కూడా మనం చెప్పుకున్నాము, అలాగే అనేక విషయాల్లో కూడా మీకు మార్పులు కనపడుతున్నాయని చెప్పుకున్నాం. 18th and 19th చాలా బాగుందండి. 18th and 19th మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా కానీ, మీరు కనుక ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా, పొదుపు చేయాలనుకుంటున్నా, లోన్స్ లాంటివి ఏమైనా తీర్చాలనుకుంటున్నా, మీకు రావాల్సిన బకాయిలు ఏవైనా ఉంటే అవి రావాలనుకుంటున్నా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అభివృద్ధి కోరుకుంటున్నా, సంతానానికి సంబంధించి ఏవైనా మార్పులు చేర్పులు, సంతానానికి అనుకూలత ఇలాంటివి ఏవైనా ఉంటే వీటికి సంబంధించి కూడా చాలా బాగుంది. సో 18th and 19th వృషభ రాశి వారికి బాగుందని చెప్పుకుంటున్నాం. అలాగే వృషభ రాశి వారు మాత్రం ఈరోజు లక్ష్మీ ఆరాధన చేస్తూ అమ్మవారికి పులగం నైవేద్యం పెట్టండి. దీంతోపాటు గులాబీలతోటి అమ్మవారిని పూజించండి. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, మిథున రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా మిథున రాశి వారికి ఇక్కడ వారం మొదలవటం ఏమీ అంత అనుకూలతతోటి మొదలవ్వటం లేదు, బట్ ఆర్థికంగా బాగానే ఉంది. లోన్స్ లాంటివి తీసుకోవడానికి చాలా బాగుంది. అండ్ తర్వాత విషయం ఏమిటి అని అంటే, నెమ్మదిగా వీళ్ళు చేంజెస్ కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఆర్థికంగా బాగుంది అన్నాను. ఆర్థికంగా మీకు లోన్స్ లాంటివి తీసుకోవాలంటే బాగుంటుంది అని చెప్పుకుంటున్నాం. సో లోన్స్ లాంటివి తీసుకోవడానికి బాగుంటుంది అని చెప్పుకున్నప్పుడు, ఈ లోన్స్ లాంటివి తీసుకున్న తర్వాత మీరు ఏ పనులు అయితే చేయాలని అనుకుంటున్నారో ఆ పనులు చేయడానికి మీకు టైం పడుతుంది అని చెప్తున్నాను. దీంతోపాటు ఇంకొక విషయం ఏమిటనంటే, శ్రమ ఎక్కువగా ఉంటుంది. రవి మారిన తర్వాత ఈ వారంలో రవి మారుతారు 16వ తారీఖున. కాబట్టి రవి మారిన తర్వాత శ్రమ ఎక్కువగా ఉంటుంది. దేనికి సంబంధించి మీరు ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు? మీ కుటుంబానికి సంబంధించి మీరు ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. మీ వ్యాపారానికి సంబంధించి మీరు ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. మీ కమ్యూనికేషన్ పరంగా మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది చాలా క్లియర్గా, నీట్గా చెప్పడానికి మీరు ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. దీంతోపాటు చాలా ఇన్హిబిషన్స్ కనబడుతున్నాయి, చాలా డౌట్స్ కనబడుతున్నాయి. అనేక రకాలుగా కూడా ఇంకా నన్ను నేను మార్చుకుంటే బాగుంటుంది అనే ఆలోచన కూడా మీలో కనపడుతూ ఉంటుంది. అయితే వివాహం గురించి, వీటి గురించి ప్రయత్నం చేస్తున్నవారు, లేకపోతే ఆల్రెడీ వివాహం అయిన వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇక్కడ కొంతవరకు డిస్టర్బెన్సెస్ లాంటివి ఉన్నా వాటిని మీరు సాల్వ్ చేసుకుంటూ వస్తారు. 18th and 19th కనుక మనం పరిశీలిస్తే ఈ రాశి వారికి చాలా వరకు బాగుంది. ఆర్థికంగానూ బాగుంది, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగానూ బాగుంది. అనేక రకాలుగా కూడా మీకు అనుకూలత అనేది కనపడుతోంది. ముఖ్యంగా మీరు కనుక కొత్తగా ఉద్యోగము వీటి గురించి ఏమైనా ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే ఉద్యోగరీత్యా మీరు ఏమైనా వేరే ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటున్నా, ఈ 2 రోజులు మీకు అనుకూలంగా ఉంటుంది. సో ఉద్యోగం అనుకుందాం, వ్యాపారం అనుకుందాం, ఆర్థికంగా అనుకుందాం, సంతానపరంగా అనుకుందాం, వృత్తిపరంగా అనుకుందాం, అన్ని రకాలుగాను కూడా 18th and 19th మీకు బాగుందని చెప్పుకుంటున్నాం. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? లక్ష్మీ గణపతి ఆరాధన చేయటం, స్వామివారిని గరికతోటి పూజించటం. స్వామివారి 12 నామాలు చదవండి. 12 నామాలలో గరికని, ఒక్కొక్క నామానికి గరికతోటి స్వామివారిని పూజించండి. ఈ గరిక తీసుకున్న తర్వాత, అంటే మర్నాడు మీరు తీస్తారు కదా భగవంతుడి దగ్గర నుంచి, తీసిన తర్వాత దాన్ని కొంచెం ఎండబెట్టేసి దాన్ని కొంచెం మీరు దాన్ని కనుక ఆ గరికను కనుక కాలుస్తే మీకు కొంచెం గరికకి సంబంధించిన భస్మం వస్తుంది. దాన్ని రోజు మీరు నుదుటన పెట్టుకోండి. మీకు కలిగే డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉండనివ్వండి, మీకు ఎట్లాంటి బాధలు కలగనివ్వండి, ఎలాంటి వేదన కలగనివ్వండి, అవన్నీ కూడా మీకు తొలగిపోతాయి. ఇంకా మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, కర్కాటక రాశి వారికి మాత్రం 14-15 బాగుంది. కోపావేశాలు ఎక్కువగా ఉంటాయి, ఉగ్రంగా ఉంటారు. పిల్లల మీద కూడా మీ ప్రతాపం అంతా చూపిస్తుంటారు. పిల్లలు కూడా మాట వినని పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. పిల్లలకి సంబంధించి వారి ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం చాలా చాలా బాగుందన్నమాట.
కాబట్టి పిల్లల పరంగానూ బాగుంది. అయితే పిల్లలకి సంబంధించి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అయినా పిల్లలు బాగానే ఉన్నారు. రెండో విషయం ఏమనుకుంటున్నాం, ఆర్థికంగా బాగుందనుకుంటున్నాం. మూడో విషయం ఏమనుకుంటున్నాం, కోపావేశాలు ఎక్కువగా ఉంటాయి అని అనుకుంటున్నాం. కాబట్టి కోపావేశాలను కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే మళ్ళీ మీకు 19వ తారీఖు ఇంకా ఆ తర్వాత పెద్దగా అనుకూలత అనేది ఏమీ లేదు, కంటిన్యూ అయిపోతుంది. వారం అంతా కూడా అలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఏంటంటే ఈ వారం మొదట్లో మీకు ఏమేం చేంజెస్ జరుగుతాయో ఈ 2-3 రోజుల్లో, ఈ 2-3 రోజుల్లో జరిగిన చేంజెసే మీకు ఈ వారం అంతా కూడా కంటిన్యూ అవుతాయి. అయితే కొంచెం ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఇది మీకు 18, 19 తారీఖుల్లో ఉంటుంది. కొంచెం ఆలయాల కొంచెం మీరు హాస్పిటల్స్కి వెళ్ళటం, ట్రీట్మెంట్స్ తీసుకోవటం, లేదా రెగ్యులర్ చెకప్స్ లాంటివి ఉండటం, ఇలాంటివి మీకు ఉండేందుకు అవకాశం ఉంటుంది. సో ఒక రోజు 2 రోజులు కొంచెం హాస్పిటల్ విజిట్స్, ఖర్చులు ఎక్కువగా ఉండటం, అలాగే కొంచెం అలసిపోవటం, శరీరం ఎక్కువగా అలసిపోవటం, ఇలాంటివి కనపడుతూ ఉంటే కొంచెం రెస్ట్లెస్గా ఉంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కర్కాటక రాశి వారికి ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా ఉందనుకున్నాము. అలాగే మనం ఏమనుకున్నాం, కొంచెం కోపావేశాలు పెరుగుతున్నాయి అనుకున్నాం. కాలభైరవాష్టకం చదవండి. కాలభైరవాష్టకం చదువుతూ ఉండండి. అలాగే రోజు కూడా కొంచెం గారెలు ఉంటాయి కదా, గారెలు తినండి. ఒక గారెన్నా తినండి. గారెలు తినటము, అలాగే కాలభైరవాష్టకం చదవటము, గారెలు నైవేద్యంగా పెట్టడం, నైవేద్యంగా పెట్టిన గారెలు మీరు భోంచేయటం, ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి. కాలభైరవాష్టకం ప్రతిరోజు చదవండి. 9 సార్లన్నా చదవండి. మంచిగా నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. ఇలా చేయటం వల్ల ఆరోగ్యము కుదుటపడుతుంది, కోపావేశాలు తగ్గుతాయి, పిల్లలకి కూడా అన్ని రకాలుగానూ బాగుంటుంది, ఆర్థికంగా కూడా అనుకూలత ఉంటుంది. ఇంకా తర్వాత మనకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా బాగుంది. అయితే వ్యాపారస్తుల కంటే కూడా ఉద్యోగస్తులకి తర్వాత ఇతర వృత్తులలో ఉన్న వారికి అనుకూలత అనేది కనపడుతుంది. వ్యాపారస్తులు ఇంకా కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు, బట్ చేంజెస్ వస్తాయి. ఈ చేంజెస్ రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. తర్వాత మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారి ఫలితాలను కనుక చూసుకున్నామనంటే, సింహరాశి వారికి కూడా 16వ తారీఖు నుంచి రవి మారుతాడు. రవి మారితే బాగుంటుంది. ఈ లోపల మనకి కొంచెం పరిస్థితి ఏమిటి అని అంటే, వారం మొదలవటమే ఒకటి కుటుంబ పరంగాను, అంటే ప్రయాణాలు లాంటివి ఉండటం, అలాగే కొంచెం ఖర్చులు అధికంగా ఉండటం, దీంతో పాటు కోపావేశాలు అధికంగా ఉండటం, ప్రతి విషయంలోనూ కూడా మీ ఈగో కానీ, మీ యాటిట్యూడ్ కానీ, మీ ఇలాంటి ప్రవర్తన ఎక్కువగా చూపిస్తూ ఉండటం, అందరి మీద కూడా దాన్ని మీరు దాని ఎఫెక్ట్ అనేది పడుతూ ఉండటం, ఇవి మీకు కనపడతాయి. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పానండి, సింహరాశి వారు తప్పనిసరిగా మీ రిలేషన్షిప్స్, అది వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే రిలేషన్షిప్లో ఉన్నవారు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే మీరు పనిచేస్తున్న చోట అవ్వచ్చు, లేదా మీ సహోద్యోగులు అవ్వచ్చు, మీ మేనేజర్స్ అవ్వచ్చు, మీ సబార్డినేట్స్ అవ్వచ్చు, మీరు తప్పనిసరిగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి చూడాలి. లేదా మీ రిలేషన్షిప్స్ అనేక రకాలుగా దెబ్బతినబోతుంది. మీరు అనుకోవచ్చు, ఐ యామ్ సుప్రీం, ఐ యామ్ నంబర్ 1, ఐ కెన్ డూ మిరాకిల్స్ జరుగుతున్నట్టుగానే కనపడి హఠాత్తుగా ఆ మిరాకిల్స్ విషయంలో ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో సింహరాశి వారికి ఇది వార్నింగ్ అనుకోండి, లేదా ఇది ఇంకొకసారి చెప్పటమే అనుకోండి, జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. తర్వాత విషయం ఏంటంటే, 16వ తారీఖు నుంచి రవి మారుతాడు. ఈయన ఆర్థికంగా మీకు అనుకూలతని కొంతవరకు కలిగిస్తున్నాడు. అయితే ఓకే, పర్వాలేదు, బట్ యాటిట్యూడ్ అండ్ ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవి అలాగే కంటిన్యూ అవుతున్నాయి. రిలేషన్షిప్స్ అనేవి మాత్రం చాలా చాలా దెబ్బతింటున్నాయండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎవరైతే మీ మాట వినాలని కోరుకుంటుంటారో, ఎవరైతే మీరు చెప్పినట్టుగా నడుచుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే మీ చేయి దాటి పోరు అని మీరు అనుకుంటున్నారో, వారు ఏ రకంగానూ మీకు అందుబాటులోకి వచ్చే ఛాన్సెస్ కనిపించటం లేదు ఈ ట్రాన్సిట్ పరంగా. సో మీరు రిలేషన్షిప్లో కనుక ఉంటే మీ ప్రవర్తన మార్చుకోవాలి, మీ థింకింగ్ మార్చుకోవాలి, మీ బిహేవియర్ మార్చుకోవాలి, అలాగే ప్రతి విషయంలోనూ మీ యొక్క ఇది మార్చుకోవాలి ఇన్ అ వెరీ ఫెయిర్ వే, నాట్ ప్రీ ప్లాన్డ్. అలాగే ఆల్రెడీ పెళ్ళయిందా, డెఫినెట్గా భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ కోసం అనుకోండి, లేక ఇంకొక రకము ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. మూడో విషయం ఏమిటి, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఇందాక మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ వ్యాపారస్తులకి చాలా పెద్ద మార్పులు చేర్పులు ఉంటాయని అయితే నేను ఏమీ చెప్పడం లేదు. కోర్టు విషయాలలో కూడా పెద్దగా అనుకూలత ఉంటుందని కూడా నేను చెప్పటం లేదు. నార్మల్గా నడుస్తోందన్నమాట. ఇంకా ఇక్కడ సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి?
సింహరాశి వారు మాత్రం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయటం, స్వామివారికి పానకము వడపప్పు నివేదన చేయటం, ప్రతిరోజు స్వామివారి అష్టోత్తరం చదవటము, అలాగే స్వామివారిని తులసి దళాలతోటి పూజించటం, ఇది కంపల్సరీగా చేయాలి. ఇంకా కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారికి కూడా కొంచెం వారం మొదలవ్వటంలో ఇబ్బంది అయితే కనపడుతోంది. బట్ ఆర్థికంగా చాలా వరకు మెరుగవుతున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతోందంటే 16వ తారీఖు నుంచి రవి వచ్చేస్తున్నాడు. కాబట్టి ఇది ఏం చేస్తాడంటే ఆర్థికంగా ఈయన మెరుగుగా ఉండే అవకాశాలు ఇస్తాడు, కానీ ఖర్చులు కూడా పెంచుతూ ఉంటాడు. ఉద్యోగపరంగా ప్రయాణాలు ఉండటం, లేకపోతే నెమ్మదిగా ఉద్యోగస్తులకి పనులు నెమ్మదిగా సాగటం, అన్నీ ఒక్కసారిగా ఫాస్ట్గా ఈరోజు పని రేపో పని జరగదుగా, నెమ్మదిగా పనులు జరుగుతాయి అన్నమాట. కాబట్టి పనులు నెమ్మదిగా జరుగుతాయి. వ్యాపారస్తులకి అయితే కొంచెం వ్యాపారస్తులకి మాత్రం నెమ్మదిగా పాజిటివ్గా చేంజెస్ రావటం అనేది కనపడుతుంది, డెఫినెట్గా ఉంటుంది. దీంతో పాటు మీరు కనుక ఏమైనా పెళ్లి ప్రయత్నాలు లేకపోతే ఏమైనా ఇలాంటివి ఆలోచిస్తుంటే వీటిల్లో కూడా మీకు పాజిటివిటీ ఉంటుంది. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. మీరు చేసే పెట్టుబడులు కానీ, లేకపోతే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేకపోతే మీరు కనుక ఏమైనా ట్రేడింగ్ లాంటివి చేస్తుంటే ఇందులో కూడా మీరు చాలా జాగ్రత్తగా చేస్తుంటారు కనుక కొంచెం ప్రాఫిట్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. బట్ కొంచెం మార్కెట్ చెక్ చేసుకొని జాగ్రత్తగా చేయండి. ఇందులో కూడా మీ వ్యక్తిగత జాతకాలు, మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా మన కన్యారాశి వారికి బాగుందనే చెప్తున్నాం. వ్యాపారస్తుల కంటే కూడా ఉద్యోగస్తులు సఫర్ అవుతారు అనుకుంటున్నాం. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా మీడియం రిజల్ట్స్ కనపడుతున్నాయి. బట్ ఆర్థికంగా పాజిటివ్గా ఉంది, సంతానానికి పాజిటివ్గా ఉంది. అలాగే మీరు కోరుకున్న విధంగా మీకు రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే అవి వచ్చేందుకు అవకాశం ఉంది. దీంతో పాటు కొంచెం ఈఎంఐ లాంటివి క్లియర్ చేయటం కానీ ఇట్లాంటివి ఏమైనా కూడా చేసేందుకు అవకాశం ఉంది. సో 14th నుంచి మనం కొంచెం పాజిటివ్ చేంజెసే కన్యారాశి వారికి ఆర్థికంగా చూస్తున్నాము. బట్ ఖర్చులు కూడా అదే విధంగా కనపడుతున్నాయి. అండ్ హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మరి కన్యారాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి? కన్యారాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా కన్యారాశి వారు మాత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి మంగళవారాలలో అభిషేకం చేయించటం, అలాగే తప్పనిసరిగా కందులు, దీంతో పాటు ఎర్రని వస్త్రాలు దానం ఇవ్వటం, ఇది చేయండి. రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం లేకపోతే ఇలాంటిది ఏదైనా చదువుతూ ఉండండి. మంచి రిజల్ట్స్ అనేవి మీకు కనపడతాయి. ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం. పోయిన వారం కూడా మన తులారాశి వారికి చాలా బాగుందని అయితే ఏమీ చెప్పుకోలేదు. బట్ అట్లీస్ట్ ఈ వారం నుంచి కొంచెం పాజిటివ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో 14th and 15th డెఫినెట్గా పాజిటివ్గా ఉంది, కాబట్టి ప్రాబ్లం లేదు. మళ్ళీ మనకి రవి మారాలి. 16వ తారీఖు నుంచి మళ్ళీ పాజిటివిటీ అనేది కనపడుతుంది. ఇక్కడి నుంచి కొంచెం నెమ్మదిగా చేంజెస్ వస్తున్నాయి. కాబట్టి మొన్నటి వరకు లాస్ట్ వీక్ వరకు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కొంచెం నెమ్మదిగా క్రాస్ ఓవర్ అవుతున్నారు. డెఫినెట్గా ఒక పాజిటివ్ చేంజ్ తోటే. కానీ ఏమవుతుందంటే వర్క్ రిలేటెడ్గా ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది 14th and 15th. బట్ చేసిన పనికి చాలా మంచి గుర్తింపు కూడా వస్తుంది. అలాగే ఆర్థికపరమైన వ్యవహారాలు, ముఖ్యంగా పార్ట్నర్షిప్స్లో ఉన్న వారికి చాలా బాగుంటుంది. మీరు కనుక మీ జీవిత భాగస్వామితో ఏదైనా చేస్తూ పార్ట్నర్షిప్ లాంటిది ఉంటే వారితోటి అది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే జీవిత భాగస్వామితోటి కొంచెం మాట పట్టింపులు రావటం, గొడవలు పట్టడం అలాంటివి కూడా కనపడతాయి. పార్ట్నర్స్లో ఉన్న వారికి కూడా, పార్ట్నర్షిప్లో ఉన్న వారికి కూడా ఇలాంటి చేంజెస్ కనపడతాయి. బట్ ఆర్థికంగా బాగుంటుందని చెప్పుకుంటున్నాం. నెమ్మదిగా పరిస్థితుల్లో మార్పు వస్తోందని చెప్పుకుంటున్నాం 16వ తారీఖు నుంచి. కాబట్టి 16వ తారీఖు నుంచి ఆర్థిక అనుకూలతతో పాటు ఇక్కడ మీకు నెమ్మదిగా పిల్లల పరంగా కూడా కొంచెం మార్పులు కనపడుతున్నాయి. అలాగే సిట్యువేషన్స్లో చేంజెస్ కోసం కూడా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ 18th and 19th పిల్లల ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ట్రేడింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా ప్రయాణాలు ఉండటం, శ్రమ ఉండటం, లీవ్స్ ఉండటం, లేకపోతే చేస్తున్న పనులు ఏవి పూర్తి కాకపోవటం, మీకు అశాంతి ఎక్కువగా ఉండటం, ఏది భరించలేని నేచర్ ఒకటి కనిపించటం, అందరి మీద విరుచుకుపడటం, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. సో నేను లాస్ట్ వీక్ చెప్పినట్టే ఈ వారం కూడా చెప్తున్నాను. మీ నేచర్ మార్చుకోవాలి, మీ థాట్ ప్రాసెస్ మార్చుకోవాలి, మీ థింకింగ్ మార్చుకోవాలి. అలాగే మిమ్మల్ని మీరు ఏ రకంగా మీరు మారితే మీకు బాగుంటుంది అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. మరి ఇంకా తులారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? తులారాశి వారికి సరే కోపతాపాలు ఎక్కువగా ఉన్నాయి, అలాగే చాలా అశాంతిగా ఉన్నారు. శివారాధన చేయండి. శివారాధన చేస్తే చాలా వరకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అట్లీస్ట్ ఒకసారన్నా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయడానికి ప్రయత్నించండి. ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం.
వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే వీరికి కూడా 16వ తారీఖు నుంచి రవి మారుతున్నాడు కదా. కానీ ఈ రవిని మనం అంత పాజిటివ్గా తీసుకోము. ఉద్యోగస్తులకి చేంజెస్ ఖచ్చితంగా కనపడుతున్నాయి. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, ప్రయాణాలు ఉంటాయి, ఉద్యోగపరంగా మార్పులు ఉంటాయి, చేర్పులు ఉంటాయని చెప్పాను. ఈ వారం నుంచి మీకు ఆ చేంజెస్ అనేవి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగంలో మీకు మార్పులు చేర్పులు ఉండటం, స్థానచలనం ఉండటం, కొత్త ప్లేసెస్కి వెళ్ళటం, కొత్త ప్లేసెస్లో ఉద్యోగాలు లాంటివి చేయటం, ఇలాంటివన్నీ కూడా కనపడుతుంటాయి. అలాగే కొంచెం అనుకున్నట్టుగా ఉంటుందా ఉండదా అనే ఒక ఆలోచన కూడా మీకు కలుగుతూ ఉంటుంది. బట్ రిలేషన్షిప్ వైజ్ కనుక చూసుకున్నామంటే భార్యాభర్తల మధ్యన కొంచెం దూరం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. మళ్ళీ నేను దీన్ని చాలా నెగటివ్గా అయితే చెప్పడం లేదు. ఇట్ కెన్ బి మేబీ డ్యూ టు యువర్ వర్క్ ఆర్ మేబీ చాలా రీజన్స్ ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ అనేది కొంచెం ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే కొంచెం సంతానము వారి గురించి చూసుకోవాలి. అలాగే చాలా వరకు అనుకూలంగా ఉండే సమయం ఏమిటి అనంటే మీకు ఈ వారం అంతా కూడా ఒక ట్రాన్సిట్ అన్నమాట. మీరు మార్పు గురించే ప్రయత్నం అనేది చేస్తున్నారు. కాబట్టి మార్పు పరంగా మీకు ఇక్కడ ఉంటుంది. అలాగే మనం అనాలోచితంగా అనే మాటల వల్ల, అనాలోచితంగా చేసే చర్యల వల్ల కూడా మీకు రిలేషన్షిప్లో ఉన్నవారు ఎక్కువగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. దీంతో పాటు ఫ్రెండ్స్ తోటి కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇంకా వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? వృశ్చిక రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా వృశ్చిక రాశి వారు మాత్రం చేంజ్ అనేది కోరుకుంటున్నారు. కాబట్టి ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి. దీంతో పాటు ఒక రకంగా చెప్పాలి అనంటే నవగ్రహాలకి సంబంధించిన స్తోత్రాలు చదువుతూ ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేస్తారు, లేదా నవగ్రహ స్తోత్రాలకి సంబంధించిన ఒక 9 శ్లోకాలు ఉంటాయి. అవి చదివినా కూడా మీకు మంచి చేంజెస్ అనేవి కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం ధనురాశి వారికి చూద్దాం. లాస్ట్ వీక్ కూడా మనం చెప్పుకున్నాము ధనురాశి వారి గురించి. ఈ వారం కనుక మనం పరిశీలించినట్లయితే ఈ వారము రవి మారాలి. రవి మారితేనే కొంత పాజిటివిటీ అనేది కనపడుతూ ఉంటుంది. బట్ ఏంటంటే రవి మారినా కూడా ప్లానటరీ పొజిషన్స్ మిగతా గ్రహాలు కూడా మారాలి. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త తీసుకోవాలని చెప్తాను. దీంతో పాటు మీ యొక్క లోన్స్, ఈఎంఐస్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటి గురించి జాగ్రత్త తీసుకోవాలి. సంతానము, వారి ఎడ్యుకేషను వీటికి సంబంధించి కూడా మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి పెద్ద ర్యాంక్స్ రావటము, వాళ్ళకి డొనేషన్లు కట్టి చదివించటము, ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో మీ ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీకి చాలా డిఫరెన్స్ కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చితక ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. సో సపరేషన్ అని నేను ఎప్పుడు చెప్పను. బట్ ఏంటంటే ఏదో ఒక తెలియని డిస్టర్బెన్స్ అనేది మాత్రం మీ భార్యాభర్తల మధ్యన కలుగుతూ ఉంటుంది. అలాగే ఇన్ని పూజలు చేస్తున్నాం, ఇన్ని నోములు చేస్తున్నాం, ఇన్ని దాన ధర్మాలు చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, మాకు ఏ రిజల్ట్ రాలేదు అని అంటే మీ వ్యక్తిగత జాతకాలలో మీ కర్మ ఫలితం ఏ విధంగా ఉందో అది మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. సరే, ఓవరాల్గా ఉద్యోగస్తులకి కనుక మనం పరిశీలిస్తే చాలా నార్మల్గా నడుస్తుంది. వ్యాపారస్తులకి కూడా చాలా సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేవి కనిపించటం లేదు. దీంతో పాటు ఈ వారం మనం ప్రధానంగా చెప్పుకున్నది సంతానము, వారి యొక్క డెవలప్మెంట్స్. ఇందులో కూడా చాలా పెద్ద పాజిటివిటీ చెప్పుకోలేదు. వాళ్ళకి సంబంధించి మీరు ఏమైనా డొనేషన్లు ఇలాంటివే కట్టాల్సి వస్తాయని చెప్పుకుంటున్నాం. అలాగే మీరు ఏమైనా ఆస్తిపాస్తుల గురించి కనుక ప్లాన్ చేస్తూ ఉంటే దానికి సంబంధించి కొంత పాజిటివిటీ ఉంటుంది. లోన్స్ అన్నాను ఇందాక, ఈఎంఐలు అన్నాను, వీటి గురించి కూడా మాట్లాడాను. బట్ అట్ ద సేమ్ టైం మీరు కనుక ఏమైనా ప్రాపర్టీస్ తీసుకోవాలని ప్లాన్ తీసుకుంటారు అని చెప్పట్లేదు, ప్లాన్ చేసుకోవడానికి అని చెప్తున్నాను. ప్లానింగ్ చేసుకోవడానికో, ఆర్గనైజ్ చేసుకోవడానికో వీటికి అనుకూలంగా ఉంటుంది. సో ధనురాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? దక్షిణామూర్తి స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవండి. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. దక్షిణామూర్తి స్వామి వారి పంచరత్న స్తోత్రం చదవటం, స్వామి వారి యొక్క పట్టం తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. స్వామి వారికి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు పెట్టండి, సమర్పించండి. తప్పనిసరిగా మీకు మార్పులు కనపడతాయి. అట్లీస్ట్ గురువు అష్టమం నుంచి భాగ్యంలోకి వెళ్ళే వరకన్నా చేయండి. అంటే మనం జూన్ నుంచి నవంబర్ వరకు మాట్లాడుకుంటున్నాము. అట్లీస్ట్ ఇప్పటి వరకు ఆ టైం వరకు అన్నా మీరు ఖచ్చితంగా ఈ పరిహారం చేయడానికి ప్రయత్నించండి. ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే ఆర్థికంగా అయితే అనుకూలతతోటే స్టార్ట్ అవుతుంది. బట్ దీంతో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి, వారి చదువు, వారి పేరు మీద పెట్టే పెట్టుబడులు, వారి వివాహము, వైవాహిక జీవితము, ఇలాగా అనేక విషయాల గురించి మీరు మాట్లాడుకుంటున్నారు. సరే, విద్యార్థులకైతే నేను చెప్పే విషయం ఏంటంటే విద్యలో ఆటంకాలు కనపడుతున్నాయి, లేదా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి. దీంతో పాటు వారి పేరు మీద మీరు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అడ్మిషన్స్ గురించో లేకపోతే డొనేషన్సో ఇలాంటివి అనమాట.
ఇంకా రెండో విషయం, పెట్టుబడులు పెడుతున్నవారు లేదా ట్రేడింగ్ చేస్తున్నవారు ఈ వారం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. లాస్ ఆఫ్ మనీ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మూడో విషయం, బేసిక్గా ఆర్థికంగా పర్వాలేదు అనుకుంటున్న ఖర్చులు కూడా అదే విధంగా ఉన్నాయి. నాలుగో విషయం, స్నేహితులతోటి ఫ్రెండ్స్ తోటి కొంచెం కోపతాపాల వలన గొడవలు పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఐదో విషయం, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. సరే, ఇంక ఇక్కడ ఇదే మీకు ఈ వారం అంతా కూడా కంటిన్యూ అవుతుంది. బట్ ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అలాగే మీ యొక్క ఉద్యోగస్తులకి తప్పనిసరిగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కనుక ఏదైనా చేంజ్ ఆఫ్ ప్లేస్ లాంటి వాటి గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆర్ మీరు కనుక ఉద్యోగపరంగా నేను చేంజ్ ఆఫ్ ప్లేస్ కోరుకుంటున్నాను అని కనుక అనుకుంటే అందులో మీకు పాజిటివిటీ ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, వ్యాపారస్తులకి ప్రయాణాలు లాంటివి ఉంటాయి. కానీ ఈ ప్రయాణాలు వాటివి చేసినా కూడా ఆర్థికంగా మీకు బాగానే ఉంది. అంటే మీరు ఏదన్నా వర్క్ తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. సో ఇది మనకి ప్రధానంగా ఈ వారం అంతా కనపడుతోంది. సో బేసిక్గా మనం చెప్పుకున్న వాటిల్లో 14th and 15th, 18th and 19th ఈ 2 రోజులు కూడా మకర రాశి వారికి బాగుంటాయని చెప్పుకుంటున్నాం. మరి మకర రాశి వారు మాత్రం విష్ణు సహస్రనామాలు చదవండి. విష్ణు సహస్రనామాలు చదవటము, విష్ణు ఆలయ దర్శనం చేసుకోవటం, స్వామివారిని తులసి దళాలతోటి పూజించటం మీకు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే 16వ తారీఖున రవి మారుతున్నాడు. రవి మారటం వలన బేసిక్గా ఇక్కడ 2-3 విషయాలలో ప్రాబ్లం అయితే కనపడుతోంది. ఎవరైతే పార్ట్నర్షిప్స్లో ఉంటారో, నేను లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా చెప్తున్నాను, రిలేషన్షిప్స్ అంటున్నాను, మ్యారిటల్ లైఫ్ అంటున్నాను, తర్వాత పార్ట్నర్షిప్స్ అంటున్నాను, బిజినెస్ అంటున్నాను, వీటిల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటున్నాను. అదే మీకు ఇక్కడ కూడా కనపడుతోంది. ఈ వారం నుంచి మీకు అది చాలా క్లియర్గా మీకు కళ్ళకి కట్టినట్టుగా కనపడుతుంది. సో రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్సెస్ ఖచ్చితంగా కనపడుతున్నాయి. అలాగే మ్యారిటల్ లైఫ్లో ఉన్న వారికి ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. దీంతో పాటు పార్ట్నర్షిప్స్లో ఉన్న వారికి ఇబ్బందులు కనపడుతున్నాయి. వీటన్నిటితో పాటు మనసుని మీరు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే మీ సంతానము వారి అభివృద్ధి గురించి కూడా మీరు చింతపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో బేసిక్గా ఇక్కడ మనం చెప్పుకుంటున్న విషయం ఏమిటి అని అంటే, రవి మారాడు, కానీ ఈ రవి మార్పుని చాలా పాజిటివ్గా మనం ఇక్కడ తీసుకోవడానికి కనిపించటం లేదు. ఆర్థికంగా మీకు కొంత అనుకూలతని ఇచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తాడనే చెప్తున్నాను. బట్ పూర్తి స్థాయిలో ఇస్తాడని కూడా చెప్పుకోవట్లేదు. సో ఒక రకంగా మనం కొంచెం ఏదైనా పాజిటివిటీ ఉంటుందా అంటే, 15వ తారీఖున కొంత మీకు పాజిటివిటీ ఉంటుంది. అలాగే మళ్ళీ మీకు 15వ తర్వాత మీరు వచ్చే చేంజెస్ని మీరే ఎలానో పసిగడతారు కనుక ఇందాక నేను చెప్పిన ఇష్యూస్ గురించి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మంచి విషయాలు చెప్పరా? మంచి విషయాలు చెప్పాలంటే 2 ఉన్నాయి. ఒకటి ట్రాన్సిట్ బాగుండాలి, 2 మీ జాతకం బాగుండాలి. ఇవి 2 బాగున్నాయి అనుకోండి, నేనైతే 300% పాజిటివ్ తప్ప నెగిటివ్ చెప్పను. కానీ ఏ జాతకంలోనూ 100% పాజిటివిటీ, 100% నెగిటివిటీ ఉండదు. ఇప్పుడు ఇందాక నేను ఇక్కడ ఒక మాట చెప్పాను, 14వ తారీఖు మీకు 15వ తారీఖు చాలా బాగుంది అని చెప్పాను. అది పాజిటివ్గానే చెప్పానుగా. కుటుంబ పరంగా అనుకోండి, ఆర్థికంగా అనుకోండి, మీ లైఫ్ పరంగా అనుకోండి, లేదా మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోవచ్చు, లేదా మీరు పడుతున్న ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని మీరు దాటేందుకు ప్రయత్నించవచ్చు. ఇవన్నీ పాజిటివ్గా ఉన్నవే. అయితే నెగిటివ్గా ఉన్న మ్యాటర్స్ ఏమిటి అంటే, ఇన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. సో నెగిటివిటీలో కూడా పాజిటివ్ వెతుక్కోవడానికి ట్రై చేయాలంతే. అంతే తప్ప మీరేమీ పాజిటివ్ చెప్పరు అని అంటే, లేని దాని గురించి నాకు చెప్పడానికి రాదు. సో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కుంభరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి కూడా వీరు కూడా చూడండి చాలా డిస్టర్బ్డ్గా ఉంటున్నారు. ఆర్థిక పరమైన విషయాలకి సంబంధించి, రిలేషన్షిప్స్ గురించి, అలాగే వీరి యొక్క ప్రొఫెషనల్ లైఫ్ గురించి వీరు ఎక్కువగా డిస్టర్బ్డ్గా ఉంటారు. సో ఇలాంటి విషయాలలో ఇంత డిస్టర్బెన్స్ కలిగినప్పుడు మంచిగా దుర్గాదేవి ఆరాధన మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. విజయవాడ వెళ్ళండి, అమ్మవారి దర్శనం చేసుకోండి, పానకాల నరసింహస్వామి వారి దర్శనం చేసుకోండి, ప్రసాదంగా పానకం తాగండి, అమ్మవారి గుడికి వెళ్ళి చండీ హోమం చేసుకోండి. మీకు మార్పులు కనపడతాయి. ఏమీ చేయకుండా కూర్చుంటే మనకేమీ రావు. ఇవి 2 చేయడానికి ప్రయత్నించండి. ఇంకా మనం చివరిగా మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే, మీనరాశి వారికి మాత్రం ఆర్థికంగా ఈ వారం నెమ్మదిగా మార్పులు కనపడుతున్నాయి. సో మనం లాస్ట్ 3 వీక్స్ కూడా వీళ్ళు ప్రాబ్లం ఉంది అనుకుంటూ వచ్చాం. బట్ ఈ వారం ఆర్థికంగా వీరికి అనుకూలత కనపడుతోంది. సంతానానికి బాగుందని చెప్తున్నాం. సంతానంతో మంచిగా సమయం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానాభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తోంది. దీంతో పాటు మీరు ఏమైనా పెట్టుబడులు పెట్టినా, ట్రేడింగ్ లాంటివి చేస్తున్నా అందులో కూడా మీకు కొంచెం పాజిటివిటీ ఉంది.
వీటన్నిటితో పాటు రవి మార్పు 16 తారీఖున రవి కూడా మారుతున్నాడు. రవి మార్పు కూడా మీకు చాలా వరకు పాజిటివిటీని ఇస్తుంది. ముఖ్యంగా మీకు ఏమైనా కోర్టు కేసులు లాంటివి ఉన్నాయనుకోండి, ఆ కోర్టు కేసులకి సంబంధించి మీకు ఏదైనా ఒక రిలీఫ్ పాయింట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఏదో ఒక మంచి మాట వినే అవకాశం కనపడుతూ ఉంటుంది. సో ఓవరాల్గా మీ యొక్క కుటుంబ సభ్యులతోటి ఏమైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నా, లేకపోతే ఏదైనా సరే ఎక్కడైనా మీ యొక్క భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగువులు, పెద్ద పెద్దగా నేనేం చెప్పను, లేదా మీ భార్యాభర్తలు ఎవరైనా ట్రావెల్ చేయటం, పిల్లల గురించి ట్రావెల్ చేయటం, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. బట్ లేదా భార్యాభర్తలు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ప్రయాణాలు చేయటము, ఇలాంటివి ఉంటాయి. బట్ వీటి గురించి పెద్దగా మనం ఏం వరి అవ్వక్కర్లేదు. బట్ డెఫినెట్గా ఉద్యోగస్తులకి మాత్రం కొంచెం మార్పులు కనపడుతున్నాయి. అండ్ ఆర్థికంగా కూడా వీరికి నెమ్మది నెమ్మదిగా ఈ మార్పులు అనుకూలంగా మారేందుకు అవకాశం ఉంటుంది. మరి ఈ రాశివారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి మార్పులు కనపడుతున్నాయి. ఇష్టదేవతారాధనతో పాటు కులదేవతా దర్శనం చేసుకోండి. కులదేవతా దర్శనం చేసుకొని అమ్మవారికి చక్కగా మీ కులదేవతను మీరు ఎలా ఆరాధించాలో అలా ఆరాధించండి. ఆ ఆరాధనలో భాగంగా కులదేవత అమ్మవారైతే పసుపు కుంకాలు ఇవ్వండి. పులగం నైవేద్యం పెట్టిరండి. పులగం నైవేద్యం పెట్టడం, పసుపు కుంకాలు ఇవ్వటం, అలాగే కులదేవత మీకు ఏ కులదేవత అయితే ఆ కులదేవతకి సంబంధించిన అష్టోత్తరము, సహస్రనామాలు, శ్లోకాలు చదువుకోవటం. ఇది ఈ వారము చేయాలి. వారం పాటు చేయండి. తప్పనిసరిగా మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనపడతాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.